చిలకలూరిపేటలో 17 గంటలుగా దళిత సంఘాలు ధర్నా చేస్తున్నాయి. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, వేల్పూరు గ్రామస్తులు ఈ ధర్నా చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి సహాయము ప్రకటించలేదు. ప్రమాదంలో చనిపోయిన దళిత కుటుంబాలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దళితులంటే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్న దళిత సంఘాలు 17 గంటలుగా కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ అశోక్ చిలకలూరిపేట ధర్నా చేస్తున్న ప్రాంతం నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. అశోక్, చెప్పండి. సో దాదాపు 17 గంటలుగా వాళ్ళు రోడ్డు పైన బైఠాయించారని చెప్తున్నారు. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ వచ్చే అవకాశం ఉందా? నిజంగా వాళ్ళకి సహాయం ప్రకటించడంలో ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చిలకలూరిపేట ఘటనపై ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. మొన్న అర్ధరాత్రి 12-10 నిమిషాలకు వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొనడంతో ఆ ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు మృతి చెందారు. అందులో 6గురు మహిళలు ఉన్నారు, 1 పురుషులు ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న వాళ్ళ ఏవైతే మృతదేహాలు ఉన్నాయో నిన్న సాయంత్రం 4 గంటల కల్లా మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే ఖచ్చితంగా మృతులు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు, దళిత సంఘాలు ఖచ్చితంగా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే వచ్చిన అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కానీ లేకపోతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ ఎటువంటి హామీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటుగా పుల్లారావు అయితే పార్టీ సభ్యత్వం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే 5 లక్షలు వస్తాయి అని చెప్పారు. కాదు, మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ కుటుంబాలకి అని చెప్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. దీంతో దాదాపు నిన్న సాయంత్రం 4 గంటల నుంచి మృతుల కుటుంబ సభ్యులతో పాటు ఎంఆర్పిఎస్ అలానే వేలూరు గ్రామ ప్రజలంతా జాతీయ రహదారిపై ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 17 గంటలు గడుస్తుంది, అయినా ధర్నా కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నాం, పోలీసులు కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు చర్చించారు. అటు పుల్లారావు దగ్గరికి వెళ్తున్నారు, ఇక్కడ ధర్నా చేస్తున్న నాయకుల దగ్గరికి వస్తూ ఉన్నారు, చర్చిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా పుల్లారావు ఇక్కడికి రావాలి, వచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించాలి. అట్లా లేని పక్షంలో ఖచ్చితంగా తమ ధర్నా కొనసాగుతుందని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే అనేక మార్లు చర్చలు జరిగాయి, కానీ చర్చలు మాత్రం సఫలం కావట్లేదు. ఖచ్చితంగా పుల్లారావు ఇక్కడికి రావాలి, పుల్లారావు ఇక్కడికి వచ్చిన తరువాతే మేము ఇక్కడి నుంచి తేల్చి చెప్తామని చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా పోలీసులతో కూడా అదే చెప్తున్నారు. పోలీసులు కూడా కాదు, జాతీయ రహదారి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, దాదాపు 17 గంటల నుంచి మీరు నిరసన తెలుపుతున్నారు, ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. కానీ బాధిత దళితులు దాదాపు 7 మంది చనిపోతే కనీసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు ప్రమాదంలో చనిపోతే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 17 గంటల నుంచి ధర్నా కొనసాగుతూ ఉంది. రాత్రంతా ఇక్కడ ఉన్న నాయకులు కానీ, వేలూరు గ్రామస్తులు కానీ, మృతుల కుటుంబ సభ్యులు కానీ జాతీయ రహదారిపైనే ఇక్కడే పడుకుని ఇక్కడే నిద్రించి ధర్నా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే 17 గంటలైంది. ఆ 17 గంటల నుంచి ధర్నా కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి తమకు సమాధానం చెప్పేంతవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. పూర్తిగా పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి. మనతో నాయకులు ఉన్నారు. సార్, ఏం చెప్తున్నారు? ఇప్పటికే అనేక సార్లు వచ్చారు, మీతో చర్చించారు, 17 గంటలైంది, మీరు ధర్నా కొనసాగిస్తూనే ఉన్నారు, ఏమంటున్నారు? ఇప్పటికీ ఘటన జరిగి 34 గంటలు కావస్తున్నప్పటికీ 34 గంటల నుండి బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము రోడ్డుకి కూర్చుంటే మేము అడిగినటువంటి కోరికలు కూడా అత్యంత చిన్నవి. అత్యంత నిరుపేదలైనటువంటి 7గురు దళిత మాదిగ ప్రజలు చనిపోతే కనీసం ఎమ్మెల్యే గారికి చీమ కుట్టినట్లు కూడా ఆయన కనిపించలేదు. చీమ కుట్టలేనట్టు కూడా అనిపించలేదు అంటారు. కారణం ఒకటే, అక్కడ బాడీలు అక్కడ పెట్టి బాధిత కుటుంబాలు మొత్తం కూడా
ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎర్రని ఎండలో ఇలాగే కూర్చుంటే కనీసం టెంట్ వేయించేటటువంటి మనసు కూడా ఎమ్మెల్యే గారికి రాలేదు. కనీసం టెంట్ వేయించుకుపోగా ఏదైనా మంచినీళ్ళు ఇద్దాము అనేటటువంటి మనస్తత్వం కూడా కనీసం ఎమ్మెల్యే గారికి రాలేదు. అరే మంచినీళ్ళు కూడా ఇవ్వకపోగా కనీసం బాధితుల పక్షాన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, పుట్టెడు కష్టంలో ఉన్నారు, ఆ కుటుంబాన్ని మనం ఓదార్చాలి కదా. మన ముందు పెట్టినటువంటి ఆ డిమాండ్లను మనం ఎంతో కొంత పరిశీలించాలి కదనేటటువంటి మనస్తత్వం కూడా ఎమ్మెల్యే గారికి లేకపోవడం అనేది మాకు అత్యంత బాధకు గురి చేసింది. ఈరోజు పర్తిపాటి పుల్లారావు గారు యావత్తు దళిత జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ఆయన దెబ్బతీస్తున్నట్లుగా మాత్రమే మేము భావిస్తున్నాం. ఆయన మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నందుకు నిరసనగా 34 గంటల నుండి ఈ నరసరావుపేట నేషనల్ హైవేలో అర్ధరాత్రి కూడా మేము అన్నాలు తినకుండా నీళ్లు తాకుండా అలాగే నిద్రాహారాలు మానేసి 7 బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని చెప్పేసి, న్యాయం చెయ్యండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అంటే ఆయన ఏసీ రూముల్లో కూర్చొని చర్చలు నడుపుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి గారి కన్నా ఏమైనా బిజీగా ఉన్నారా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 80 సంవత్సరాల వయసులో ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆయన వెళ్తున్నాడు, ఆ బాధితులను పరామర్శిస్తున్నాడు, బాధితులతో మాట్లాడుతున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారి కన్నా కూడా స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉండబడినటువంటి ఎమ్మెల్యే పర్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి గారి కన్నా కూడా ఈయన బిజీగా ఉన్నాడా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ఏసీ రూమ్లో కూర్చొని చర్చలు నడుపుతూ ఉంటే ఎర్ర ఎండలో గొంతు ఎండిపోయి అన్నం తినకుండా 2 రోజుల నుంచి మేము రోడ్డెక్కి మేము నినాదాలు చేస్తుంటే న్యాయం జరగాలని మమ్మల్ని అవమానపరుస్తారా? ఓడించినటువంటి మాదిగలే భవిష్యత్తులో పుల్లారావుని, గెలిపించిన మాదిగలే భవిష్యత్తులో పుల్లారావును ఓడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పుల్లారావు గారికి మేమింకా పుల్లారావు గారికి 2 గంటల సమయం ఇస్తున్నాం. 2 గంటల సమయంలోపు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ వచ్చి చనిపోయినటువంటి బాధ్యత కుటుంబాలకు ఆయన ఏ మేలు చేస్తాడో ఆ అంశాన్ని కానీ బాధితులకు కానీ చెప్పకపోతే మాత్రం ఆ శవాలను తీసుకొని మేమే పుల్లారావు గారి ఇంటికి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పూర్తిగా ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కుటుంబాలకి న్యాయం జరగాలి, న్యాయం జరిగేటట్లు పుల్లారావు చర్యలు తీసుకోవాలి. 2 గంటల సమయం ఇస్తున్నాం, లేకపోతే మార్చిరీలో ఉన్న మృతదేహాలను తీసుకువెళ్ళి పుల్లారావు ఇంటి దగ్గరే ధర్నా నిర్వహిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హరి. ఓకే అశోక్.